ఐడియాలు అప్పారావు, ఐడియాలు అప్పారావు. సోదరులారా, ఇప్పుడు మీకు నేను చెప్పొచ్చే ఐడియా ఏంటంటే, శాస్త్ర ప్రకారం 64 కళల్లోనూ మనం చేసే దొంగతనం కూడా ఒక కళే. కానీ కళాకారులు అన్న వాళ్ళు కనకాభిషేకాలు చేసి మనల్ని కటకటాలను తోసేస్తున్నారు. ఈ విషయంలో మనం గవర్నమెంట్ తో గొడవ పడాల్సిన అవసరం ఉంది. మన కష్టాలు, సుఖాలు, హక్కులు అన్ని అసెంబ్లీలోను పార్లమెంట్ లోను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అఖిలాంధ్ర కేడీ సంఘానికి నన్ను మీరు నాయకుడిగా ఉండాలన్నందుకు, ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలా కృతజ్ఞతలు. నేను అప్పారావు, నీ ఒరే అప్పారావు ఎవడున్నాడు ఇక్కడ? ఎవడున్నాడురా? నిన్నరా పెద్దోడివి, నీ వయసుకి ఇచ్చారా ఛాన్స్? ఇప్పుడేంటి రేయ్, ఎదకోళ్ళు మానేసి పనిచేయండి రా. పని పనా? గురుగారు, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తుంటే మీరు ఊరుకున్నారా? వారవలేక తీసుకొచ్చి ఇక్కడ బారేశారు. ఎవరికి చేతనైన పని ఆడు చేసుకున్నప్పుడేనండి దేశం ముందుకెళ్ళేది. మాకు చేతగాని పనులు చేయితే ఎలాగా? రేయ్, చెప్పండి, వీపు చిట్లు. గురుగారు, డ్యామేజింగ్ గా మాట్లాడకండి. అప్పటికి మీరేదో పెద్ద సుపీరియర్ అయిపోయినట్టు. నిజం చెప్పాలంటే మీకంటే మేమే కాదు దర్జాగా బతుకుతున్నాం. ఆ మాట నేను ఒప్పుకోను. గురుగారు ఒప్పుకోరంట. గురుగారు, ఇలా నంబర్ 1, రోజు మధ్యాహ్నం 12 గంటలకి టంగున బెల్లగొట్టి మరి ఇక్కడ మాకు భోజనం పెడతారు. ఆకలి వేసినా ఏగిపోయినా. తమకు ఆ ఛాన్స్ ఉందండి? ఏమే 2 పైన అయిపోతుంది. మా చెడ్డ ఆకలేస్తుంది. కాస్త అన్నం పెట్టవే. అబ్బో, చాలే. నువ్వు తెచ్చే సంపాదనకి టైం ప్రకారంగా అన్నం ఒకటే పెట్టాలి. ఆఫ్ కోర్స్ కరెక్టేరా. నంబర్ 2, నేను 25 మందికి బాకీలు పెట్టి ఇక్కడికి వచ్చినా సరే వచ్చి ఇక్కడ బాకీ అడిగే దమ్ముంటుందా? తమకు ఆ ఛాన్స్ ఉందా? వీళ్ళేదా? ఎంత పోలీసు వాళ్ళు అయితే మాత్రం 3 నెలలు బాకీ పెడతారా? బాకీ తీరేదాకా ఈ గిరి నా దగ్గర. అయ్యో అయ్యో అయ్యో, కొంపలోకి కొత్త సామాను కొనకపోగా ఉన్న సామాను అర్పణ చేస్తావా? ఆఫ్ కోర్స్ కరెక్టేరా. నంబర్ 3, మా కొంట్లో బాగుండకపోతే 1,00,000 రూపాయలు వ్యాన్ ఎక్కించి మీరంటూ నలుగురిని వెనక ముందు కాపలా పెట్టి తుపాకులతో సహా రాచ మర్యాదలతో తీసుకెడతారు ఆసుపత్రికి. తమకు ఆ ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాను. ఏమిటి? లక్షలు డబ్బులు ఇవే, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. పిక్కలు తొళ్ళలో ఆగుతున్నాయి. ఆ 2 నీకుంటేగా ఆగడానికి. పిసుకుంటున్నావుగా, పిసుకు. నంబర్ 4, జాగ్రత్తగా ఏనండి, తలకాయ తిరిగిపోద్ది. ఇవాళ కాకపోతే రేపైనా మేము జైలు నుంచి బయటకు వెళ్ళి స్వేచ్ఛగా బతుకుతాం. కానీ తమరు మాత్రం 58 ఏళ్ళు వచ్చి వరకు ఈ జైల్లో కాకపోతే ఇంకో జైల్లోనన్నా సెంట్రీగా తనే బతకాలి. ఏమంటారు? ఇంకా ఇలాంటి 101 కారణాలు ఉన్నాయి. మీ పెద్దరికని చూసి వదిలేస్తున్నాను. ఆయన చేత ఊరిక డబాయింపు కవులు చెప్పకండి సార్. గురుగారు, ఓ బీడీ ఉంటే ఏమైనా కాల్చి పెడతాను. వద్దులే, నేను కాల్చుకోగలను. ఒరే అప్పారావు, ఒక విషయంలో నీకంటే నేను చాలా గొప్పవంటరా. ఆ విషయం నీకు చెప్పానంటే నువ్వు చేతులు ఎత్తి దండం పెడతావు. ఏంటో చెప్పండి. నాకు కూతురుందిరా. తండ్రిగా మంచి సంబంధం చూశాను. 2 రోజుల్లో పెళ్లి చేయబోతున్నాను. నీకు ఓ కూతురు ఉందంటావు. దాని పెళ్లి మంచి చెడ్లు చూడకుండా సంవత్సరానికి 10 నెలలు వచ్చి జైల్లోనే ఉండిపోతున్నావు. ఎందుకు వచ్చిన బతుకురా ఇది?